రాజాసాబ్ ఈవెంట్ నిన్న మనం చూసాం. చాలా ఫన్ ఫిల్డ్గా జరిగింది, చాలా ఎంజాయ్ చేశారు అందరూ. అయితే డైరెక్టర్ మారుతి మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రభాస్ గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనం చూసాం ఎంత చాలా గ్రాండ్గా చేశారు, అంత బాగా జరిగింది. కానీ మారుతి కన్నీళ్లు పెట్టుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. మూవీలో ప్రభాస్ నటన గురించి చెబుతూ స్టేజ్ పైన ఏడ్చేశాడు డైరెక్టర్ మారుతి. సినిమా కోసం ప్రభాస్ ప్రాణం పెట్టారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రభాస్కు జీవితాంతం రుణపడి ఉంటానంటూ కూడా కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ మారుతిని ప్రభాస్ వెళ్ళడం, ఓదార్చడం మనం చూసాం. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత ఈవెంట్ అంతా కూడా చాలా గ్రాండ్గా జరిగింది. ప్రభాస్ కూడా చాలా యాక్టివ్గా కనిపించారు. ఫుల్లీ ఫన్ ఫిల్డ్ ఈవెంట్ అనే చెప్పాలి ఖచ్చితంగా. చాలా గ్రాండ్. కొత్త టీజర్ ఒకటి రిలీజ్ టీజర్ లాంచ్ చేశారు. అదిగో మనం చూస్తున్నాం. ఎస్కేఎన్ వచ్చి మారుతికి ముద్దు పెట్టడం, పక్కన తమన్ కూడా ఉన్నారు, కొంత తనని కన్సోల్ చేస్తున్నారు, ఓదారుస్తున్నారు. కానీ మారుతి చాలా ఎమోషనల్ అయ్యారు. అంటే తనకి చాలా టఫ్ టైంలో ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఇక ట్రెండ్ అంతా ఒక డిఫరెంట్ వేలో వెళ్తున్న సమయంలో మారుతి అంటే ఇలాంటి సినిమాలే తీస్తాడు అని అందరూ అనుకుంటున్న సమయంలో ప్రభాస్ మారుతి కాంబినేషన్ అన్నప్పుడే చాలామంది ఎవరు అసలు నమ్మలేదు. కొంతమంది చాలామంది షాక్ అయ్యారు. ఏంటి ప్రభాస్ ఇప్పుడు ఎక్కడో పాన్ ఇండియా రేంజ్లో ఉన్నాడు కదా. మారుతి మాటలో చెప్పాలంటే డ్రామా అంటే నా ఉద్దేశం ఒక రకమైనటువంటి ఏదో ఒక చర్చను లేవనైతే అంశాలు జరుగుతూనే ఉన్నాయని ఇక్కడ. అందులోనూ మారుతి చాలా ఎమోషనల్ అవ్వడం, అంటే తనకి టఫ్ టైంలో తనను నమ్మి నిలబడ్డం, ప్రభాస్ చాలా కష్టపడ్డం సినిమా కోసం, ఇవన్నీ కూడా ఆయన షేర్ చేసుకున్నారు స్టేజ్ మీద. రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, ప్రతినిధి రవిచంద్రతో ఒకసారి మనం మాట్లాడదాం. రవిచంద్ర, మారుతి ఏడ్చారు, అట్ ది సేమ్ టైం అడ్రస్ కూడా ఇచ్చేశారు, ఎవరికైనా సినిమా నచ్చకపోతే రండి అని చెప్పేసి. సో ఓవరాల్గా ఈవెంట్లో హైలైట్స్ ఏంటి? ప్రభాస్ కూడా చాలా యాక్టివ్గా కనిపించారు. చాలా గ్రాండ్ గా చెప్పొచ్చు. ఖచ్చితంగా స్థాయికి ప్రభాస్ వెళ్ళిన తర్వాత మారుతి లాంటి ఒక దర్శకుడు ప్రభాస్ ని హ్యాండిల్ చేయడం అనేది దాదాపుగా చిత్ర పరిశ్రమలో ఒక డిబేట్ అయింది. అసలు ఆ స్థాయి హీరో మారుతితో సినిమా చేయటం ఏంటి అనేది. సో మారుతిలో ఉన్న టాలెంట్ ని నమ్మి ప్రభాస్ ఆ అవకాశం ఇవ్వటం, ఆ తర్వాత దాన్ని ఒక మీడియం రేంజ్ సినిమాగా మొదలుపెట్టి ఇప్పుడు అత్యంత భారీ సినిమాగా దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఒక భారీ సినిమాగా ఆ సినిమాని రూపొందించడం జరిగింది. సో ప్రాజెక్ట్ మొదలైన తర్వాత ఆ సినిమాలో చాలా మార్పులు జరిగాయి. టెక్నికల్ గా చాలా అప్డేట్ అయ్యారు. విఎఫ్ఎక్స్ కావచ్చు, ఇతర అంశాల్లో పాన్ ఇండియా లెవెల్ కి పోటీగా ఆ స్థాయిలోనే ఖర్చు పెట్టి ప్రొడక్షన్ అంతా చేశారు. సో ఈ దశలో నిన్న జరిగిన ఈవెంట్ లో మారుతి ఎమోషనల్ అవ్వటం అనేది సాధారణంగానే అందరికి కూడా ఒక ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే నిజంగా సినిమా అంతా కంప్లీట్ అయిపోయి రిలీజ్ దశకు వచ్చిన తర్వాత ఆ ప్రొడక్ట్ చూసుకున్న తర్వాత తనకు ప్రభాస్ లాంటి హీరో అవకాశం ఇవ్వటము, ఆ ప్రొడక్ట్ మొత్తం కంప్లీట్ చేయటము, అది దర్శకుడికి పూర్తి సాటిస్ఫాక్షన్ రావటం, ఇవన్నీ చూసుకున్న తర్వాత నిన్న ఆ క్రౌడ్ ముందు మారుతి బరస్ట్ అయ్యాడని చెప్పాలి. ఆ ఎమోషన్స్ అన్ని ఆపుకోలేకపోయాడు. ఖచ్చితంగా ప్రభాస్ కి రుణపడి ఉంటాను అంటూ ప్రభాస్ చేసిన హెల్ప్ ఏదైతే ఉందో, తను చేసింది, తనకి సినిమా ఇవ్వటమే అది ఒక పెద్ద హెల్ప్ గా భావించాడు. అలాగే షూటింగ్ దశలో తనకి కోఆపరేట్ చేయటము, టైం ఎక్కువ తీసుకున్నప్పటికి కూడా డేట్స్ అన్ని అడ్జస్ట్ చేసి తనకి సపోర్ట్ గా నిలవటం, ఇవన్నీ గుర్తు పెట్టుకొని నిన్న మారుతి అక్కడ ఎమోషనల్ అయ్యాడు. యా, అండ్ అంటే ఓవరాల్గా సినిమాకి సంబంధించి బజ్ ఎలా ఉంది రవిచంద్ర? అంటే టీజర్ కానీ లేదంటే ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా కానీ ఓవరాల్గా ఎలా ఉంది బజ్? ఇది ఒక థ్రిల్లర్ కైండ్ ఆఫ్ మూవీ అనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇది ప్రభాస్ ఇప్పటి వరకు చెయ్యని సబ్జెక్టు, అలాగే మారుతికి కూడా ఇది ఒక కొత్త సబ్జెక్ట్ అని చెప్పుకోవాలి. ఈ జోనర్ సినిమాలు ఎప్పుడు మారుతి చేయలేదు, అలాగే ప్రభాస్ కూడా చేయలేదు. ప్రభాస్ లుక్ కూడా చాలా
గ్యాప్ తర్వాత ఇందులో చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు, చాలా ఎనర్జెటిక్ ఉన్నాడు. నిన్న ఈవెంట్ లో కూడా ప్రభాస్ అదే స్టైల్లో ఉన్నాడు. చాలా చూడటానికి ఆ అభిమానులందరూ కూడా ఎంత ఆత్రంగా ఎదురు చూశారు. అందరికి కూడా నిజంగా నిన్న చాలా సాటిస్ఫై అయ్యారని చెప్పుకోవాలి. చాలా యాక్టివ్ గా, చాలా జోవియల్ గా అందరితో జోకులేస్తూ ప్రభాస్ కనిపించాడు. సినిమా లుక్ కూడా ఏ టీజర్ వచ్చినా, ఫస్ట్ లుక్ వచ్చినా, గ్లిమ్స్ వచ్చినా, ఏది వచ్చినా కూడా ప్రభాస్ డామినేట్ చేస్తూనే ఉన్నాడు. సినిమా అయితే ఒక మంచి బజ్ ఉంది. దాదాపు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తోటి పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్న సినిమా. సో అన్ని ఏర్పాట్లు, అన్ని హంగులు పూర్తి చేసుకొని జనవరి 9న ఇది ప్రేక్షకులకు ముందుకు రానుంది. మంచి థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ సినిమా అతి త్వరలో రిలీజ్ అవ్వబోతున్న నేపథ్యంలో అభిమానులు చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు. కొంచెం భయం, కొంచెం ఎగ్జైట్మెంట్. అంటే ప్రభాస్ని ఒక మళ్ళీ కొంచెం రొమాంటిక్ లుక్లో చూసి, బాయ్ నెక్స్ట్ డోర్ లుక్లో చూసి చాలా కాలం అయిపోయింది. ఆయన మళ్ళీ గోదావరి ఆశలో మాట్లాడుతూ కామెడీ చేసి చాలా కాలం అయిపోయింది. అంటే ఆ కైండ్ ఆఫ్ రోల్స్, ఒక ఈజ్ ఉన్న రోల్స్ చేసి. సో అలాంటి ఒక రోల్స్ మళ్ళీ చేయడం ఆయన అభిమానులకు ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి, చాలా హ్యాపీ న్యూస్ అనే చెప్పాలి. అట్ ద సేమ్ టైం కాంబినేషన్ కొంచెం భయపెడుతోంది. భయం అంటే ఖచ్చితంగా మారుతి ఒక మంచి డైరెక్టరే, అందులో కాదనలేం ఎవరం కూడా. కానీ ఆయన భారీ సినిమాలు ఎప్పుడు తీసింది లేదు. ప్రభాస్ ఏమో పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయారు. అసలు మొదట్లో ఈ కాంబినేషన్ అన్నప్పుడు కూడా అదే డౌట్ చాలామందికి వచ్చింది, ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు, ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు మారుతి అని. అలాగే ప్రభాస్ అసలు ఎలా ఒప్పుకున్నారు, ఎలా చెప్పి ఒప్పించారు ప్రభాస్ని అని చెప్పి కూడా అనుకున్నారు. కానీ ఒప్పించేశారు. సినిమా షూటింగ్ జరుగుతోంది, లుక్స్ వచ్చేస్తున్నాయి, ఫస్ట్ లుక్ వచ్చేసింది, టీజర్ వచ్చేసింది, సాంగ్స్ వచ్చేస్తున్నాయి. సో కొంతమంది ఓవరాల్గా కొంత పాజిటివ్ రెస్పాన్స్ కూడా మనం చూస్తున్నాం వీటన్నిటికీ. అండ్ ఖచ్చితంగా టీజర్, ట్రైలర్ అయితే ఆకట్టుకున్నాయని చెప్పాలి. అండ్ ఇట్స్ ఎ డిఫరెంట్ జానర్ ఫర్ ప్రభాస్ అండ్ మారుతి ఆల్సో. ఈ ఒక రకమైన హారర్ కామెడీ కాంబినేషన్ చాలా రేర్ ప్రభాస్ కానీ మారుతికి కానీ. సో ఇద్దరికి ఇది కొత్త జానర్, డిఫరెంట్ కాంబినేషన్, భారీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ భారీ బడ్జెట్, పెద్ద ఎత్తున సీజీ వర్క్ ఉంటుంది ఇందులో, గ్రాఫిక్స్ వర్క్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. అందుకే ఇన్ని రకాల ఎక్స్పీరియన్స్లు ఆ అభిమానులకు కూడా. కొన్నిసార్లు కొంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు, కొన్నిసార్లు కొంచెం భయపడుతున్నారు. రకరకాల ఎక్స్పీరియన్స్లు కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. సో మరి సినిమా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది అంటే, మారుతి అయితే ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు బి ఏ బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారు. ఒకవేళ మీకు నచ్చకపోతే అడ్రస్ ఇస్తున్న ఇంటికి రండి అని చెప్తున్నారు. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? మీ అభిప్రాయం ఎలా ఉంది? మీకు ఎలా అనిపించింది ఈవెంట్? మీకు ఎలా అనిపించింది టీజర్స్, ట్రైలర్స్, లుక్స్ అండ్ సాంగ్స్? Try to comment your opinions. ప్రాణం పెట్టిన ప్రభాస్ గారికి ఎంతైనా రుణపడి ఉంటాను. డార్లింగ్, మాటల్లో చెప్పలేను డార్లింగ్, నాకు ఏడుపు వస్తుంది డార్లింగ్ మిమ్మల్ని చూస్తే. ఏ ఇష్యూనైనా టిష్యూ లాగా చూస్తావు, నువ్వు ఏడుస్తే బాధగా ఉండాలి. ఎస్కేన్, వీ నీడ్ యువర్ పవర్. ఇంకా ఇప్పడానికి ఏం లేదు, షర్ట్ ఇప్పటి యూ డిడ్ సంథింగ్ డార్లింగ్. నేను మీకు తెలీదు, ఎవరన్నా చనిపోయినా ఏడవను. ఎందుకంటే వెళ్ళి కాసేపు చూసుకుని చావు కామన్ కదా అనుకుని వచ్చేస్తూ ఉంటా జనరల్గా. ఓకే, సారీ డార్లింగ్. ఎందుకంటే ఇది ఉండిపోయింది లోపల, ఇదంతా నా స్ట్రెస్.
థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ డార్లింగ్. ఇంకంతకు మించి చెప్పలేను. అలాగే ఈ సినిమాకి మాలవిక, నిధి, రిధి ఒక్కళ్ళు కాదు, ప్రభాస్, సీనన్న, నెక్స్ట్ అట్లా ప్రతి ఒక్కళ్ళు చాలా ఎంత ఎఫర్ట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎదురుగుండా ఉంటే నా వల్ల కాదు. I know it's a very, very emotional moment. Maruti Garu, almost 3 years of journey, 3 years of friendship, 3 years of love. 3 సంవత్సరాలు కష్టం బయటకు వచ్చింది. అయిపోయింది, నా పని అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది. నేను